Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియోనైతే మొదలు పెట్టే ముందు ఈ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ కి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ ని వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరి కోసం ట్యాగ్ చేశాను. అవి నచ్చితే తప్పకుండా లింక్స్ క్లిక్ చేసి పర్చేస్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో ఏ సెంటెన్సెస్ ఉండబోతున్నాయో తెలుసా? ఈ వీడియోలో ఆఫీస్ లేదా వర్క్ రిలేటెడ్ సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. వాటన్నిటిని క్లియర్ గా ఎగ్జాంపుల్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో చివరి వరకు చూడండి. సెంటెన్సెస్ అన్ని యూస్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వుని మనం ఇంగ్లీష్ లో ఎలా చెప్తామంటే సాఫ్రాన్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ స్వీట్లు ఎక్కువగా తినకు లేదా నువ్వు స్వీట్స్ ఎక్కువగా తినకు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో డోంట్ ఈట్ టూ మెనీ స్వీట్స్ ఇలా చెప్పేస్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో కూడా 2 ప్రశ్నలు ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే జాబ్ పోయింది లేదా నా జాబ్ పోయింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఏంటంటే తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు లేదా నువ్వు తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోనైతే మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఇస్ ఇంత పని ఒకేసారి ఎవ్వరూ చేయలేరు. వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో నో వన్ కెన్ డూ సో మచ్ వర్క్ అట్ వన్స్. నో వన్ క్యాన్ డూ సో మచ్ వర్క్ అట్ వన్స్ ఈ విధంగా చెప్తాం. నో వన్ క్యాన్ డూ ఎట్ వన్స్ అంటే ఎవ్వరు కూడా ఒకేసారి చెయ్యలేరు అని. అదే నేను చేసే పనికి సరిపడా శాలరీ నాకు రావడం లేదు ఇలా చెప్పాలనుకుంటే ఐ ఆమ్ నాట్ గెటింగ్ అ శాలరీ దట్ మ్యాచెస్ ద వర్క్ ఐ డూ. I am not getting a salary that matches the work I do. ఈ విధంగా చెప్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు చాలా ఎక్కువగా పనిచేస్తున్నావని నాకు అనిపిస్తోంది ఇలా చెప్పాలనుకుంటే I feel that you are working too hard. I feel that you are working too hard. ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కి ఇంకొన్ని రోజులు పట్టొచ్చు ఇలా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో this project may take a few more days. This project may take a few more days ఈ విధంగా చెప్తాం. It may take few more days అంటే దీనికి ఇంకొన్ని రోజులు పట్టొచ్చు అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే I cannot work on this project. I will move to another project. I cannot work on this project. I will move to another project అంటే నేను ఈ ప్రాజెక్ట్ లో పని చేయలేను, నేను వేరే ప్రాజెక్ట్ కి వెళ్ళిపోతాను అని. Another example is because of this work I am spending the whole day with the laptop. Because of this work I am spending the whole day with the laptop అంటే ఈ పని వల్ల నేను నా రోజు మొత్తం ల్యాప్టాప్ తోనే గడిపేస్తున్నాను అని. థర్డ్ సెంటెన్స్ ఏంటంటే ఏ పని చెప్పినా తప్పించుకుంటావా. వర్క్ ప్లేస్ లో ఇలాంటి వాళ్ళు చాలా మందే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్ లో will you try to avoid any work that is given to you. Will you try to avoid any work that is given to you ఈ విధంగా అడుగుతాం. విల్ యూ ట్రై టు అవాయిడ్ అంటే నువ్వు తప్పించుకుంటావా లేదా అవాయిడ్ చేస్తావా అని. అదే అతనికి ఏ పని ఇచ్చినా సరే అతను చాలా తెలివిగా తప్పించుకుంటాడు ఇలా చెప్పాలనుకుంటే వాట్ ఎవర్ వర్క్ ఇస్ అసైన్ టు హిమ్ హీ క్లవర్లీ అవాయిడ్స్ ఇట్. ఆర్ వాట్ ఎవర్ వర్క్ ఇస్ అసైన్ టు హర్ షీ క్లవర్లీ అవాయిడ్స్ ఇట్ ఈ విధంగా చెప్తాం. హీ క్లవర్లీ అవాయిడ్స్ ఇట్ అంటే అతను తెలివిగా తప్పించేసుకుంటాడు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ I am ending up having to do this work as well. I am ending up having to do his work as well. అంటే చివరికి అతని పని కూడా నేనే చేయాల్సి వస్తుంది లేదా ఆమె పని కూడా నేనే చేయాల్సి వస్తుంది అని. ఫోర్త్ సెంటెన్స్ ఏంటంటే ఎలా చేయాలో అర్థం కాలేదు చెప్తావా. వర్క్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని I didn't understand how to do it. Will you explain? Or I didn't understand how to do it. Will you tell me? ఈ విధంగా అడుగుతాం. అదే నువ్వు హెల్ప్ చేస్తావని లేదా నువ్వు సహాయం చేస్తావని నేను అనుకోలేదు ఇలా చెప్పాలనుకుంటే I thought you wouldn't help or I thought that you would not help me ఈ విధంగా చెప్తాం. I thought అంటే నేను అనుకున్నాను లేదా నేను ఆలోచించాను అని. Another example is there is nothing here as I expected. It is really good. There is nothing here as I expected. It is really good. అంటే
నేను ఊహించినట్టుగా ఇక్కడ ఏమీ లేదు, ఇదంతా చాలా బాగుంది లేదా ఇక్కడంతా చాలా బాగుంది అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈస్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? ఫ్రెండ్స్ని ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో విల్ యూ డ్రాప్ మీ అట్ హోమ్, విల్ యూ డ్రాప్ మీ అట్ హోమ్ ఈ విధంగా అడుగుతాం. విల్ యూ డ్రాప్ మీ అంటే నువ్వు నన్ను దింపేస్తావా లేదా నువ్వు నన్ను డ్రాప్ చేస్తావా అని. అదే వర్షం చాలా పెద్దగా పడుతోంది, నువ్వు బైక్ మీద ఎలా వెళ్తావు ఇలా అడగాలనుకుంటే ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ, హౌ విల్ యూ గో ఆన్ ద బైక్, ఆర్ ఇట్స్ రైనింగ్ హెవీలీ, హౌ విల్ యూ గో ఆన్ ద బైక్ ఈ విధంగా చెప్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అదేంటంటే టుడే ఐ విల్ డ్రాప్ యూ నియర్ యువర్ హౌస్ ఇన్ మై కార్, టుడే ఐ విల్ డ్రాప్ యూ నియర్ యువర్ హౌస్ ఇన్ మై కార్ అంటే ఈరోజు నేను నా కార్లో నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాను లేదా డ్రాప్ చేస్తాను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈస్ కొన్నిసార్లు జాబ్ మానేయాలనిపిస్తుంది. జాబ్ చేసే వాళ్ళందరూ ఇలా ఒక్కసారైనా ఫీల్ అవుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో sometimes I feel like quitting the job, sometimes I feel like quitting the job ఈ విధంగా చెప్తాం. అదే సాలరీ పడినప్పుడు మాత్రం మైండ్లోకి ఇంకేమీ రాదు లేదా ఇంకా ఏవి రావు ఇలా చెప్పాలనుకుంటే ఓన్లీ ఆఫ్టర్ ద సాలరీ ఇస్ క్రెడిటెడ్ నథింగ్ ఎల్స్ కమ్స్ టు మైండ్, ఓన్లీ ఆఫ్టర్ ద సాలరీ ఇస్ క్రెడిటెడ్ నథింగ్ ఎల్స్ కమ్స్ టు మైండ్ ఈ విధంగా చెప్తాం. ఓన్లీ ఆఫ్టర్ అంటే అలా జరిగిన తర్వాత మాత్రమే అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ you should not leave the job without any reason because there are no jobs outside at all. You should not leave the job without any reason because there are no jobs outside at all. అంటే నువ్వు కారణం లేకుండా జాబ్ అస్సలు వదిలేకు ఎందుకంటే బయట జాబ్స్ అస్సలు లేవు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే ఎంత పని చేసినా అదే జీతం. సాలరీ పెరిగినప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో no matter how much work I do, the salary remains the same. No matter how much work I do, the salary remains the same ఈ విధంగా చెప్తాం. No matter how much work I do అంటే నేను ఎంత పని చేసినా సరే అని. Now the first example is since this salary is not enough for me, I need to do something else. Since this salary is not enough for me, I need to do something else అంటే ఈ సాలరీ నాకు సరిపోవడం లేదు కాబట్టి నేను ఇంకేదైనా చెయ్యాలి లేదా ఇంకేదైనా చేయాల్సిందే అని. అదే నేను ఏదో చేయాలని అనుకుంటున్నాను కానీ టైం లేకపోవడం వల్ల ఏది చేయడం లేదు లేదా ఏది చేయలేకపోతున్నాను ఇలా చెప్పాలనుకుంటే I want to do something but I am unable to do anything due to lack of time. I wanted to do something but I am unable to do anything due to lack of time ఈ విధంగా చెప్తాం. డ్యూ టు lack of time అంటే టైం లేకపోవడం వల్ల అని. ఇప్పుడైతే లాస్ట్ సెంటెన్స్ చూద్దాం. అదేంటంటే క్యాంటీన్కి వెళ్దాం పద ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో లెట్స్ గో టు ద క్యాంటీన్, లెట్స్ గో టు ద క్యాంటీన్ ఈ విధంగా చెప్తాం. అదే నాకు చాలా హెడేక్గా ఉంది, టీకి వెళ్దాం పద నువ్వు వస్తావా అని. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో I have a severe headache, let's go for tea, will you come? I have a severe headache, let's go for tea, will you come or will you come with me ఈ విధంగా అడుగుతాం. Another example is I feel a little relieved after drinking tea or I feel a little relieved after drinking hot tea అంటే వేడివేడిగా టీ తాగడం వల్ల నాకు కొంచెం రిలీఫ్గా అనిపిస్తోంది అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.